మనం అందరూ నవ్వుకున్నాం, కరెక్టే కదా. ఆయన చెప్పింది, ఆయన 55 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు మనకి, కాబట్టి పెద్ద అని చెప్పి మనం మాట వినాలి అని నమ్ముకున్నాం అనమాట. కాకపోతే ఆయన ఆఖరిలో ఒక మాట చెప్పాడు, ఏ పెళ్ళైనా దృఢంగా ఉండాలి. 55 సంవత్సరాలు కాదు కదా, 100 ఏళ్ళు కూడా చల్లగా ఉండాలి వివాహం అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. రెండవది కుటుంబం మధ్యలో ఇద్దరికి రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పాడండి. భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకు, ఇద్దరికి రెస్పెక్ట్ లేకపోతే, ఎంత అంటే గౌరవం లేకపోతే, ఎంత ఘనంగా పెళ్లి చేసినా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరున్నా సరే ఎక్కువ కాలం అది నిలబడదండి. రెస్పెక్ట్ అండ్ లాయల్టీ కొంతకాలం తర్వాత అందం ఫేడ్ అయిపోతుంది, శరీరం నీరసించిపోతుంది. వాళ్ళు ఏదైతే చూసి వాళ్ళు ప్రేమించిన గుణగణాలన్నీ మారిపోయి, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అవన్నీ పోతాయి. వాళ్ళు ఎందుకు ప్రేమించుకున్నారో ఆ కారణాలన్నీ ఫేడ్ అయిపోయి వేరొక మనుషులుగా వాళ్ళు జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు బట్టి, సంగతులు బట్టి వేరొక మనుషులుగా వాళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ అవన్నీ పోయినా సరే, వాళ్ళు ఎందుకు ప్రేమించుకున్నారు, ఎందుకు వివాహం చేసుకున్నారు, ఎంత విషయం పోయినా సరే వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారంటే ఆ రెస్పెక్ట్, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉండాలండి. వివాహంలో గొడవలు రావా, మాట్లాడుకోరా అంటే ఇక్కడ ఎంతో మంది పెళ్ళైన పెద్దవాళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయి నీకే తెలుసు, అయితే మీ పిల్లలకే తెలుసు. భార్య కూడా కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నాను, భర్తకి లోబడి ఉండడం భార్య యొక్క గుణం. లోబడి ఉండడం అంటే ఏమన్నా సరే పడాలంటే అలా కాదండి. మీరు అరిచినా సరే, తిరగబడినా సరే ఆ గౌరవం అనేది పోగొట్టుకోకుండా ఉంటే ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ సంతోషం అనేది కలకాలం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ కోల్పోయారో, గొడవ వచ్చినప్పుడు సిగ్గులేదు అంటే గౌరవం పోయి ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టారు, మీ పిల్లలను చూసి ఫస్ట్ మీ మీద గౌరవాలు పోగొట్టుకుంటారు. మీ పిల్లలు కూడా, వాళ్ళు కూడా గొడవ వచ్చినప్పుడు ఏదైనా మీరు అన్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ మిమ్మల్ని కూడా ఏకొచ్చినంతో మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి తల్లిదండ్రులు, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా మీద ప్రేమ లేదు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్య మాట విన్నాం, లేకపోతే వాళ్ళ ఆయన మాట విన్నాం, మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఇవే మనం గుర్తుపెట్టుకోవాలండి. గౌరవం, రెస్పెక్ట్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ప్రేమ ఎంతకాలం ఉంటుంది కానీ గౌరవం అది కలకాలం నిలబెడుతూ ఉంటుంది. కాబట్టి గౌరవం కోల్పోకుండా మనం ఎప్పుడు ప్రేమ, ఆప్యాయతలతో నడిపించుకుంటూ ఉండాలి కుటుంబ వ్యవస్థని. మీకు ఇచ్చే ఈ ఇంపార్టెంట్ లవ్ ఎంతకాలం ఉంటుందా, లేకపోతే గొడవలు రాకుండా ఉంటుందా నేను చెప్పలేదు. ఇట్స్ బిట్వీన్ యూ బోత్. కానీ ఇద్దరికి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మీ లైఫ్ ముందుకు సాగుతుంది.